విశ్వతేజ రూపమా ప్రాణమా ప్రణవమా పరమాత్ముని భావమా విశ్వనాథ భువనేశ్వరి కడుపు పంటవు విశ్వమంతా ఆధ్యాత్మికం రగిలించిన మంటవు వందనాలు వందనాలు వివేకానంద ఈ ధరిత్రిపై చెరపలేని జ్ఞానపు నంద విశ్వమంత భారతీయ విలువల పంట వ్యక్తిత్వ వికాస ఋషి వివేకానంద త్యాగమా యోగమా విశ్వతేజ రూపమా ప్రాణమా ప్రణవమా పరమాత్ముని భావమా ధైర్యంలో బతుకుందని భయంలోన చావుందని దౌర్బల్యం వీడమని ధీరుడవై బతుకమని లక్ష్య సిద్ధి కొరకు 1000 సార్లైనా పోరాడు ఓటమి వచ్చిన గాని ప్రయత్నాన్ని వీడమాకు ఊపిరి ఉన్నంత వరకు నేర్చుకోమన్నాడు వీరులకే సొంతము ఈ లోకమన్నాడు ఆత్మవిశ్వాసమున్న కొద్ది మంది చరిత్రే ప్రపంచ చరిత్ర అన్న వందనాలు వందనాలు వివేకానంద ఈ ధరిత్రిపై చెరపలేని జ్ఞానపు నంద విశ్వమంత భారతీయ విలువల పంట వ్యక్తిత్వ వికాస ఋషి వివేకానంద బానిసలా కాకుండా యజమానిల పని చేయని ప్రతిఫలమాశించని ప్రజాసేవే పరమాత్మని పడిలేచే కెరటాన్ని ఆదర్శంగా చూడమని మందల ఒకరివిగాక వందల ఒకరివి కమ్మని మృత్యువే ఎదుట ఉన్న విశ్వాసం వీడొద్దని నీవే వీరునివని నీ శక్తి అనంతమని వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోతామన్నా వందనాలు వందనాలు వివేకానంద ఈ ధరిత్రిపై చెరపలే సాయి యూత్ వారు వివేకానంద జయంతి సందర్భంగా వివేకానందుడు మన భారతదేశంలో హిందూ ధర్మం గురించి చేసినటువంటి ప్రచారాన్ని గుర్తు చేసుకుంటూ వారి యొక్క స్టాట్యూని నిలుపుకోవడం చాలా ఆనందదాయకం. మన హిందూ ధర్మాన్ని ఈ విధంగా ప్రచారం చేస్తూ యూత్ మంచిగా ధర్మాన్ని కాపాడుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన చెప్పింది ఏంటంటే మనిషి దృఢంగా ఉండాలి, దృఢ నిశ్చయంతో ఉండాలి, మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి. శ్రీ రామకృష్ణ పరమహంస ఆయనకి భగవంతుడు ఎలా ఉంటాడు ఏంటి అనే దాన్ని పూజ ద్వారా ఆయన గుర్తు చేశారు. సభకు నమస్కారం. వివేకానందుడి విగ్రహాన్ని ఈరోజు ఇక్కడ ఇంత ఘనంగా ఆవిష్కరించడం అనేది సంతోషించదగ్గ విషయం. ఈ సాయి యూత్ వారు దీనికి పూనుకోవడం అనేది చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే వివేకానందుడు మన దేశానికి ముందుగా భద్రాద్రి పూర్వ ప్రజలకి అలాగే ముఖ్యంగా ఈరోజు స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని స్వామి వివేకానంద వారి విగ్రహాన్ని అసలు ఎందుకంటే ప్రతి ఒక్కరు అంటే అనేక రకాలుగా మనం రాజకీయంగా కానీ సామాజికంగా ఎన్నో విగ్రహాలు అలా పెడతా ఉంటాము. కానీ ఇటు మెయిన్ ఏంటంటే స్టడీ మెయిన్ అటు డిగ్రీ కాలేజీ ఇటు జూనియర్ కాలేజీ అంటే విద్యార్థుల పక్షంలో మన సాయి యూత్ వాళ్ళు ఈ విధంగా స్వామి వివేకానంద విగ్రహాన్ని నెలకొల్పడం నిజంగా అందరికీ శుభసూచకం. అలాగే ముఖ్యంగా ఏంటంటే స్వామి వివేకానంద అనే పేరు ఓన్లీ జస్ట్ ఏంటంటే ఒక దేశంలో మన వరకు ఒక రామకృష్ణ పరమహంస ఒక శిష్యుడిగా ఎంత ప్రచురించడమో స్వామి వివేకానంద మొత్తాన్ని కూడా తన యొక్క స్పీచ్ ఓన్లీ చికాగోలో 1893లో జరిగిన ఒకే ఒక్క స్పీచ్తో సనాతన ధర్మం ఏంటి, హిందూ ధర్మం ఏంటి అనే దాని మీద మొత్తాన్ని అక్కడికి వచ్చిన పలు దేశాల ప్రతినిధులను కానీ అందరినీ కూడా
ఆయన్ని ఒక భారతదేశం వైపు ఆకట్టుకునే విధంగా ఆయన స్పీచ్ ఉండడం, అప్పటి నుంచి భారతదేశానికి ఒక అగ్రస్థానంలో అలాగే విశ్వ గురువుగా భారతదేశాన్ని చూడాలనే ఉద్దేశం అదంతా కూడా అందరినీ ఆకర్షించి ఈ రోజుకి కూడా స్వామి వివేకానంద ఒక స్పీచ్ కానీ అవి కానీ మన దేశంతో పాటు ఇతర దేశస్తులు కూడా మన యొక్క ధర్మాన్ని సనాతనాన్ని గౌరవించడం ఇదంతా కూడా మెయిన్గా దానికంతా కూడా ఒక విత్తనంలాగా ఉన్నది కేవలం స్వామి వివేకానంద ఒక స్పీచ్. అలాగే ఎంతోమంది ఈరోజు యువత అనేక మార్గాల్లో అందులో చేతుల్లో సెల్ ఫోన్లు వచ్చిన కాడి నుంచి అనేక మార్గాల్లో చెడు వ్యసనాలకు అలాంటి వాటికి గురయ్యి ఈ మధ్యలో కూడా భద్రాచలంలో వరుస సంఘటనలు చాలా బాధాకరం. భద్రాచలం అంటే ఓన్లీ రాముల వారి పుణ్యక్షేత్రం అలా ఉండదు పరిస్థితి నుంచి ఈరోజు అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిని తప్పించుకొని యువత ఒక మంచి మార్గంలో స్వామి వివేకానంద సూక్తులు కానివ్వండి, వారి యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రతి ఒక్కరు కూడా ఆత్మన్యూన్యత భావంతో వెనకపడే పరిస్థితుల నుంచి కూడా ముందుకి ఆయన యొక్క సూచనలు ఆయన యొక్క బోధనలు పట్టించుకుంటే వారు కరెక్ట్గా దాన్ని ఫాలో అవుతే సరైన మార్గాల్లో సరైన పొజిషన్లో చక్కగా ఉంటారు. అలాంటి స్వామి వివేకానంద విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించడం, ఈరోజు సాయి యూత్ వారు కూడా చాలా అంటే ఎంతోమంది మామూలుగా ఏంటంటే ఫౌండేషన్స్ కానీ ఏవో సేవా సంస్థలు కానీ ఏదో వస్తాయి హడావుడి చేసి వెళ్తాయి. సాయి యూత్ వారు ప్రతి సంవత్సరం కూడా దాదాపు 25 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా 2001 నుంచి ఈ రోజు వరకు దాదాపు 25 సంవత్సరాల నుంచి కంటిన్యూషన్గా శ్రీరామనవమికి వచ్చే వారికి చలివేంద్రాలు కానివ్వండి, వారికి పులిహార పంచిపెట్టడం కానివ్వండి, అక్కడి నుంచి చూసుకుంటే ప్రతి సంవత్సరం చలివేంద్రం ఏది వేసవికాలంలో చలివేంద్రాలు కానివ్వండి, ఇలా స్వామి వివేకానంద జయంతులు, ఇలాగా మన సేవా తత్పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి జయంతులు ఆగస్టు 15 దగ్గర నుంచి జనవరి 26 వరకు కూడా మొత్తం అన్నిటినీ మర్చిపోకుండా వాళ్ళ పనులు ఎన్నున్నా సరే వాటన్ని పక్కన పెట్టి ఆ రోజు ప్రతిదీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. నిజంగా ప్రతి ఒక్క ప్రముఖులు కానీ భద్రాద్రి వాళ్ళు కానీ అందరూ కూడా అభినందించదగ్గ విషయం ఇది. సాయి వారికి మరొక్కసారి స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. గొప్ప విషయాలను తెలియజేయడం జరిగింది. ఆయన ద్వారా ఎన్నో విషయాలు మనకి తెలియజేశారు. ఆయన రామకృష్ణ పరమహంస యొక్క శిష్యుడు కావడం, ఆయన ద్వారా స్ఫూర్తి పొంది దేశాలు తిరిగి ఆయన హిందూ ధర్మ ప్రచారాన్ని చేయడం జరిగింది. దాని ద్వారా ఎంతోమంది స్ఫూర్తి పొంది ఆయన దాడలో నడవటం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఉన్న యూత్ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన దారిలోనే నడిచి మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం శ్రీ సాయి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి జరపడం చాలా సంతోషంగా ఉంది. గత 25 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం సాహిత్య ద్వారా. అట్లాగే శ్రీరామకి వచ్చిన భక్తులకి మజ్జిగని అల్పాహారం అని చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు భగవంతుడి దయ వల్ల విగ్రహ ప్రతిష్టాపన మా ద్వారా జరిగినందుకు చాలా సంతోషపడుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మంచి కార్యక్రమాలు చేయాలని అట్లే చేస్తామని వీళ్ళ ఆశీస్సులు కూడా ఉండాలని భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాం.